వెల్కమ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. నేను ఈ వీడియోలో మీకు ఏం చెప్తున్నానంటే, ఈరోజు రైట్ ఆఫ్ కానీ సెటిల్మెంట్ కానీ లోన్లో నుంచి ఎలా తీసివేయాలి, మీ సిబిల్లో నుంచి రైట్ ఆఫ్ కానీ సెటిల్మెంట్ కానీ ఎలా అయితే రిమూవ్ చేయాలి. సో దానివల్ల మీకు వేరే లోన్ రాకుంటే, అది ఒకవేళ మీ సిబిల్లో కనబడుతుంటే దాన్ని ఎలా నార్మల్గా బ్లాంక్ చేయాలనేది చెప్తాను. సో మీరు ఎప్పుడైనా ఒకవేళ కట్టలేని పరిస్థితి ఉన్నప్పుడు అప్పుడు కట్టలేకుండా ఇప్పుడు ఒకవేళ లోన్ తీసుకుని ఏదైనా లోన్కి అప్లై చేసినప్పుడు మీ రైట్ ఆఫ్ కానీ సెటిల్మెంట్లో కానీ మీ లోన్ క్లోజ్ అయ్యి ఉంటే దాన్ని రిమూవ్ చేయడం అనేది జరుగుతుంది. సో దానికోసం మీరు ఏం చేయాలంటే, మీ ఎవరైతే లోన్ ప్రొవైడర్ ఉన్నారో వాళ్ళకి కాంటాక్ట్ అవ్వండి. వాళ్ళ కాంటాక్ట్ అవి మీరు సెటిల్మెంట్ని క్లోజ్ చేసేది ఉంటే, సో ఎంతైతే రిమైనింగ్ అమౌంట్ ఉందో, మీరు ఇప్పుడు ఒకవేళ ₹1,00,000 తీసుకున్నారు లోను, మీరు ఒక 50,000 కట్టారు, ఇంకో 50,000 పెండింగ్ ఉంటే మీరు ఇంకొక 20,000 కట్టేసి 30,000 పెండింగ్ ఉంచేసి 70,000లో మీరు క్లోజ్ చేసుకున్నారనుకోండి. సో అలా క్లోజ్ చేసుకుంటే రిమైనింగ్ 30,000 అనేది పెండింగ్ ఉంటుంది, మీరు పేమెంట్ చేయాల్సింది. సో అది పేమెంట్ చేయకుండానే లోన్ క్లోజ్ అయితే దాన్ని సెటిల్మెంట్ చేసుకున్నారు కాబట్టి సెటిల్మెంట్ అని చూపిస్తుంది మీ సిబిల్లో. సో ఆ సెటిల్మెంట్ రిమూవ్ చేయాలనుకుంటే మీరు రిమైనింగ్ 30,000 అయితే మీరు ఏదైతే లోన్ ప్రొవైడర్ ఉన్నారో వాళ్ళకు పే చేసి మీ సెటిల్మెంట్ అనేది రిమూవ్ అయితే చేసుకోవచ్చు. అలా పేమెంట్ చేసిన తర్వాత 30 డేస్లో మీరు అక్కడ మీ లోన్ ప్రొవైడర్కి కాంటాక్ట్ అయ్యి పేమెంట్ చేసి వాళ్ళకి రిక్వెస్ట్ ఇవ్వండి, సిబిల్ నుంచి తీసేయమని. సో వాళ్ళు పేమెంట్ చేశాక 30 డేస్లో అయితే దాన్ని రిమూవ్ చేస్తారు. ఒకవేళ మీరు లేట్గా కానీ పేమెంట్ చేసేది ఉంటే క్లోజ్ అయినా కూడా లోన్ అనేది రైట్ ఆఫ్లో ఉంటుంది. సో లోన్ లేట్గా పేమెంట్ చేసిన రైట్ ఆఫ్లోకి వెళ్తుంది. సో అలా అయినా కూడా మీ లోన్ ప్రొవైడర్ని కాంటాక్ట్ అయ్యి ఆ రిమైనింగ్ ఛార్జెస్ అనేవి పూర్తిగా పేమెంట్ చేసి, సో మీరు ఆ సిబిల్ రిపోర్ట్ డీటెయిల్స్ అన్ని వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళు ఏం చేస్తారంటే, మీరు పేమెంట్ చేశారు కాబట్టి సో యాజ్ ఎన్ ఎక్సెప్షన్ వాళ్ళు ఏం చేస్తారంటే సిబిల్ నుంచి తీసేయడానికి అవకాశం ఉంది. సో మీరు మొత్తం పేమెంట్ అయితే చేయాలనుకుంటే, సో రిమూవ్ అవ్వాలనుకుంటే మాత్రం మీరు పేమెంట్ చేయాల్సి ఉంటుంది మొత్తం. సో మొత్తం పేమెంట్ చేసి రిమూవ్ అయితే చేయించుకోవచ్చు. సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.